నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారో అదే చెప్తారు. వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయరు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంత దయనీయంగా మారింది అని చెప్పి చంద్రబాబు గారు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల చేస్తుంటే, మరోపక్క ఈయన ఇంట్లో కూర్చొని దానిపై మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఇప్పుడు చంద్రబాబు గారు అయితే పోలవరంపై దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది శ్వేతపత్రం విడుదల చేసి వారం రోజులు అవుతుంటే ఇప్పుడు దీనిపై మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. తన హయాంలో పోలవరాన్ని పూర్తి చేశానని, 990 కోట్లు కూడా ఖర్చు పెట్టానని, అలాగే డయాఫ్రమ్ వాల్ కూడా కొత్తది నిర్మించాలని అనుకున్నానని ఇలా చాలా చెప్పుకుంటూనే వస్తున్నారు. మరి ఎందుకు ఈ 5 ఏళ్లలో ఆయన పూర్తి చేయలేకపోయారు? అలాగే ఆయన హయాంలో మరి పోలవరం ఎంతవరకు పూర్తయింది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఈరోజు పోలవరం గురించి అయితే స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు మరి పోలవరం ఎంత విధ్వంసానికి గురైందని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి క్లియర్గా చెప్పిన పరిస్థితి మనం చూసాము. అయితే దీనిపై నా హయాంలోనే పోలవరం ఎక్కువ పూర్తయింది, అదే చంద్రబాబు గారి ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే అసలు అయ్యి ఉండేది కాదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలవరం ఎంతవరకు పూర్తయింది? మరి ఆయన తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ వల్ల మరి అంత మేలు నిజంగానే జరిగిందా? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే నైతిక అర్హత లేదు. అసలు ఇవాళ మీరన్నట్టు శ్వేతపత్రం రిలీజ్ అయ్యి ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది కదా. మరి ఇప్పటివరకు బిజీగా ఉన్నట్టున్నాడు, ఆయన రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నట్టున్నాడు. పోలవరం మీద ఇప్పుడు స్పందించి అసలు మొత్తం తనే కట్టినట్టుగా చెప్పుకుంటున్నాడు. అంతా అసలు స్పిల్వేలు కూడా నేనే కట్టానని చెప్తున్నాడు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, అతని అసలు మానసిక పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో 74% పనులు పూర్తి అయినాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో 1.5% వర్క్స్ పూర్తయినాయి అని ఈ లెక్కలు ఇచ్చింది ఏదో మీరు నేను కాదు కదా, కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగింది 1.5% వర్క్స్. ఈయన ఇప్పుడు ఏమంటాడు? పచ్చి అబద్ధం. పోలవరం ప్రాజెక్ట్ అసలు ఎట్లా ఉంటుందో తెలియదు ఈయనకి, ఈయన డిజైన్ ఏంటో తెలియదు ఈయనకి, అసలు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు ఈయనకి, కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారో తెలియదు, స్పిల్వే మీద నుంచి నేను అసలు స్పిల్వే మొత్తం నేనే కట్టానని చెప్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో మనందరం చూసాం కదా, అక్కడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేంత కాంక్రీట్ని ఒకేసారి వేశారు. ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫీట్. అది మొత్తం ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఒకేసారి ఇంత కాంక్రీట్ వేస్తారా అని. అంత భారీ ఎత్తున చేసి దానికి మొత్తం తయారు చేసి రెడీ చేసి దానికి గేట్లు, అసలు జగన్మోహన్ రెడ్డిని స్పిల్వే గేట్లు ఏ కంపెనీ తయారు చేసిందని అడగాల్సింది అక్కడ ఉన్న రిపోర్టర్లు. అది పాపం మర్యాదస్తులు వెళ్ళినట్టున్నారు, ఇటువంటి క్వశ్చన్లు అడగల. ఆ గేట్లు తయారు చేసింది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నాడు కదా, రామోజీరావు వియ్యంకుడు ఒక కంపెనీ, యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి ఇంకో కంపెనీ, మొత్తం ఆ కంపెనీలే కడుతున్నాయి అని చెప్పాడు కదా. ఆ రామోజీరావు వియ్యంకుడు కంపెనీ, ఈ యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కంపెనీనే స్పిల్వే వేసినాయి, స్పిల్వేకి గేట్లు కూడా తయారు చేసినాయి. ఆ గేట్లు తీసుకొచ్చి పెట్టే పని ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంతే, గేట్లు తయారు చేయించింది కూడా చంద్రబాబు నాయుడే, ఆ కంపెనీలే. ఈయన ఎంత అసలు ఎట్లా చెప్తున్నాడంటే అట్లా పచ్చి అబద్ధాలు, అసలు పచ్చి వాస్తవ విరుద్ధమైన విషయాలని ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెబుతున్నాడో అర్థం కావట్లేదు. అతనికి ఏమన్నా మెంటల్ బ్యాలెన్స్ పోయిందా అనే డౌట్ వస్తున్నది నాకు. 74% వర్క్స్ చంద్రబాబు నాయుడు టైంలో పూర్తయినాయని కేంద్ర జలవనరుల శాఖ చెప్తే ఈయనేంటి మొత్తం నేనే కట్టానని చెప్తాడు. మళ్ళీ అదే చెప్తాడు. అసలు రివర్స్ టెండరింగ్ అనేదే చాలా దుర్మార్గమైన చర్య. ఆ దుర్మార్గమైన చర్య చేసి నేను 800 కోట్లు నేను మిగిల్చానంటాడు. అసలు ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టాడు?
చంద్రబాబు నాయుడిని ఎవరు కట్టమన్నారు అని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు కట్టకూడదుట, అది కేంద్రం ప్రాజెక్టు కదా, కేంద్రం కడుతుంది కదా, నువ్వెందుకు కట్టావని అడుగుతున్నాడు. అసలు ఇతనికి ఏమైనా ఒక సమస్య పట్ల సమగ్రమైన ఆలోచన విధానం ఉన్నదా అనే డౌట్ వస్తున్నది. చంద్రబాబు నాయుడిని ఎందుకు కట్టావని అడిగావు, మరి నువ్వెందుకు వేలు పెట్టావు? నువ్వు రివర్స్ టెండరింగ్ అని చెప్పి నువ్వు కంపెనీని ఎందుకు మార్చావు? నీకేం సంబంధం? ముఖ్యమంత్రికి సంబంధం లేదని కదా నువ్వు చెప్తున్నది. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ పిలిచి కంపెనీని ఎందుకు మార్చావు? వదిలేయాల్సింది కదా, అదే కంపెనీ కంటిన్యూ చేసి ఉండాల్సింది కదా. లేదు, నా ప్రాజెక్టు నాకు కట్టడం నాకు చేత కాదు, నేను ఒక అసమర్థుడిని అని కేంద్రానికి లెటర్ రాయాల్సింది కదా. నువ్వు ఎక్కడ చెప్పావు ఆ విషయం? పోలవరం నిర్వాసిత గ్రామాల దగ్గరికి వెళ్ళి నాకేం తెలుసు అండి, నాకేం తెలియదండి, కేంద్రం డబ్బులు ఇస్తే మీకు ఇస్తానన్నా, మీకు మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయన్నా అని అక్కడికి వెళ్ళి చేతులు ఎత్తావు. మరి రివర్స్ టెండరింగ్ చేసేటప్పుడు నీకు తెలీదా ముఖ్యమంత్రికి సంబంధం ఉండకూడదు పోలవరం ప్రాజెక్టులో అని? అంటే నీకు అనుకూలంగా ఏ విషయం అయితే ఆ విషయం చెప్పేస్తావా? ప్రజలు అమాయకులు, ప్రజలకి ఏమి తెలియదు అనుకుంటున్నాడా? డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు దెబ్బతిన్నది? 2020 సంవత్సరంలో వచ్చిన వరదలకి దెబ్బతిన్నది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు అయిందా? పోనీ 1 సంవత్సరం తీసే 3 సంవత్సరాలు అయిందా? 3 సీజన్లలో నువ్వేం గాడిదలు కాసావా? నువ్వు డయాఫ్రమ్ వాల్ని ఎందుకు కరెక్ట్ చేసి సీపేజ్ ఎందుకు వచ్చింది? అసలు నీకు సీపేజ్ ఎక్కడ వస్తుందో ఎట్లా వస్తుందో డయాఫ్రమ్ వాల్ ఎట్ట కడతారో తెలుసా నీకు? డయాఫ్రమ్ వాల్ వరదల వల్ల దెబ్బతిన్నది. ఆ వరదల్ని నువ్వు ఎట్లా వదిలేవు? నువ్వు డయాఫ్రమ్ వాల్ వరదల వల్ల దెబ్బతిన్నది అని నీకు ఎప్పుడు తెలిసింది? నీకు తెలిసిన తర్వాత నీకు అసలు తెలియలేదు. అసలు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదు, అప్పటి అంబటి రాంబాబుకి తెలీదు. వాళ్ళకి అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా కడతారో తెలియదు కదా వాళ్ళకి ఈ విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని చెబితే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదా అని. ఇతనట డయాఫ్రమ్ వాల్ని కరెక్ట్ చేద్దాం అనుకున్నట్ట, మరి ఎందుకు చేయలేదు? దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ని రెక్టిఫై చేద్దాం అనుకున్నట్ట, చేయలేదుట. అంటే సార్ ఇక్కడ ఒకటి అనిపిస్తుంది సార్, ఇప్పుడు ఈ శ్వేతపత్రం విడుదల చేసి పోలవరంపై వారం రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు వైసీపీ దీన్ని మెయిన్ ఎజెండాగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పార్లమెంట్లో విజయసాయిరెడ్డి గారు కూడా సంబంధం లేకుండా పోలవరం టాపిక్ తీసుకురావడం కావచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్ని రోజుల తర్వాత స్పందించి పోలవరం గురించి మాట్లాడడం కావచ్చు, అంటే ఎట్లాగైనా కేంద్రం పోలవరానికి నిధులు ఇస్తామంది, సో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా పోలవరాన్ని పూర్తి చేస్తారు, సో ఇది బాబు గారికి ప్లస్ అవుతుంది, మాకు పెద్ద డ్యామేజ్ అవుతుందని వైసీపీ భావించే ఇప్పుడు లేనిపోని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానంగా కూడా అనిపిస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎటు చంద్రబాబు నాయుడు ఎటు కంప్లైంట్ చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందరకు వచ్చింది, వాళ్ళు కూడా చాలా ఎలాబొరేట్గా ఈ ప్రాజెక్టు గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని బడ్జెట్లో కూడా చెప్పారు. కేంద్ర బడ్జెట్లో కూడా ఈ ప్రాజెక్టు కంప్లీట్ కాబోతున్నది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఈ పదే ఒకే అబద్ధాన్ని చెబుతూ ఉంటే ప్రజలు ఎప్పటికైనా నమ్మకపోతారా అని ఈ దొంగల ముఠా అంతా కలిసి ఇవే సబ్జెక్టులు చెప్తూ ఉంటారు. ఇదే సబ్జెక్టుని నువ్వు చెప్పే దాంట్లో నీకు పోలవరానికి నిధులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అవేం చేసావు? పోలవరానికి ఖర్చు పెట్టావా? నువ్వు చేసింది ఏంటి? నువ్వు పైగా నీకు అసలు పోలవరం ప్రాజెక్టు ఎట్లా ఉంటుందో తెలియదు, దాని స్వరూప స్వభావాలు తెలియదు. నువ్వు హైట్ తగ్గించడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు 45.17 నుంచి నువ్వు 41.15 అడుగులకి తగ్గించడానికి ప్రయత్నం చేసావు కదా. ఎందుకు? ముంపు ఎక్కువ అవుతుందిట, అందుకని ఆ ముంపు గ్రామాలని కొంచెం తగ్గించటానికి హైట్ తగ్గిస్తానని కూర్చున్నాడు. హైట్ తగ్గిస్తే ఏమవుతుంది? 45.17 అడుగుల ఎత్తులో ఉంటేనే పవర్ జనరేషను అన్నీ కూడా అది విశాఖపట్నం దాకా నీళ్లు పోవాలి. ఎట్లా పోతుంది? నీకు ఇటువంటి యాస్పెక్ట్సే తెలియవు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటే దానికి అర్థమే తెలియదు నీకు. నువ్వు వచ్చి ఈ రోజున నేను చాలా కట్టాను, నేను అసలు
ఇంకొక దారుణమైన ఎలిగేషన్ ఏం చేశాడంటే కాంక్రీట్ పనుల్లో డబ్బులు మిగలవట, అందుకని ఎర్త్ వర్క్లో డబ్బులు ఎక్కువ మిగులుతాయట, అందుకని చంద్రబాబు నాయుడు ఎర్త్ వర్క్స్ ఎక్కువ చేయించాట. అసలు ఏమన్నా అర్థం ఉందా నీకు? కాంక్రీట్ వేయించిందే చంద్రబాబు నాయుడు, అక్కడ స్పిల్వే కట్టిందే చంద్రబాబు నాయుడు, దాని మీద గేట్లు పెట్టింది మాత్రం నువ్వు, ఆ గేట్లు కూడా చంద్రబాబు నాయుడు చేయించినవే. ఇప్పుడు ఎర్త్ వర్క్లో బాగా డబ్బులు మిగులుతాయి కదా, కరెక్ట్ చెప్పావు. అందుకనే మీ నాన్న ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వించాడు. అప్పుడు ధనయజ్ఞం అని ఒకటి మొదలుపెట్టాడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు ముట్టుకోలే, కాలువలు మాత్రం తవ్వించాడు ఆ ధనయజ్ఞంలో భాగంగా. అంటే నీకు మీ నాన్నకి ఒకటే ఆలోచన ఉంది, ఈ కాలువలు తవ్విస్తే డబ్బులు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ప్రాజెక్ట్ ఎవడు కడతాడు? ప్రాజెక్టు కట్టడం చాలా కష్టసాధ్యమైన విషయం కదా. డయాఫ్రమ్ వాల్ అంటారు, కాఫర్ డ్యామ్ అంటారు, లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము. మనకు అసలు ఆ విషయాలే తెలియవు, మనకు దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జే లేదు. కాలువ తవ్వేస్తే ఈజీగా ఏముంది, ప్రొక్లైనర్ పెట్టి అటు ఇటు తవ్వేస్తే అయిపోతుంది, మన డబ్బులు మనకు వచ్చేస్తాయని మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి కూడా ఇదే పని చేసినట్టున్నాడు. అసలు మొత్తం అసత్యాలు చెప్పటం, పోలవరం ప్రాజెక్టు మీద విషం కక్కటం. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎంత విషం కక్కినా ఇంకా పోలవరానికి ఒక కంక్లూజన్ వచ్చేసింది. కేంద్ర మంత్రివర్గంలో మేము తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అదే హైట్లో ప్రాజెక్టు నిర్మించటానికి మాకు అభ్యంతరం లేదు, దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది, విభజన చట్టంలో కూడా ఇదే ఉంది, కాబట్టి మేము చట్టాన్ని ఫాలో అవుతాము అని చెప్పి నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా చెప్పింది. ప్లస్ దానికి అందుకు సంబంధించిన నిధులన్నీ కూడా మేము సర్దుబాటు చేస్తాము, మీరేమి ఆందోళన చెందక్కర్లేదు, విభజన చట్టంలో ఉన్న విధంగా మేము మీకు సహాయం చేస్తాము అని క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్నది. 4 చోట్ల దెబ్బతింటే డయాఫ్రమ్ వాల్ కరెక్ట్గా లేకపోతే, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోటి డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిని ఆ సీపేజీ మెయిన్ ప్రాజెక్టుని కొట్టేసే స్థాయికి వచ్చింది. దాన్ని ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎట్లా చేయాలి? ఉన్న దాన్ని కంట్రోల్ చేయటానికి ఏదైనా టెక్నాలజీ ఉన్నదా, లేకపోతే మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే దాని మీద ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. విదేశీ నిపుణులు కూడా వచ్చి స్టడీ చేసి చెప్తూ ఉన్నారు. దాన్ని రిపేర్ చేసి ముందరికి వెళ్ళేట్టయితే పనులు ఇంకా చాలా స్పీడ్గా అవుతాయి. లేదు మళ్ళీ ఇంకొక ఇది కట్టాలి అంటే దానికి సంబంధించిన వరకు ఇంకొక సీజన్ ఎక్కువ పట్టచ్చు. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మేము ఇంకొకటి ఏదో చెప్తాడు, కాఫర్ డ్యాములో, అప్పర్ కాఫర్ డ్యాములో గ్యాపులన్నీ నేనే ఫిల్ చేశాను. అసెంబ్లీలో ఒక ఇది ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చాడు? ఆయన అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. పోలవరం ప్రాజెక్టు మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా పెట్టాడు. నది ఇలా వస్తుందని వంకలు తిరుగుతూ చెప్పాడు కదా. దానికి సంబంధించిన అసలు అవగాహన ఉందా నీకు? నువ్వు అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారో తెలుసా నీకు? డయాఫ్రమ్ వాల్ ఎందుకు కడతారో తెలియదు, కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారో తెలియదు. అసలు ఆ స్పిల్వే నేనే కట్టానంటాడు. అన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బులు కొట్టేయటానికి చేశాడు అంటాడు. నువ్వు 5 సంవత్సరాలు సుదీర్ఘంగా అధికారంలో ఉన్నావు కదా, నువ్వు మొత్తం చెయ్యని నేరాలకి తెలుగుదేశం పార్టీ లీడర్లందరినీ అరెస్ట్ చేసావు కదా. మరి పోలవరం మీద చంద్రబాబు నాయుడు డబ్బులు కొట్టేస్తే నువ్వేం చేసావు? 5 ఏళ్ల పాటు ఏమన్నా యాక్షన్ తీసుకున్నావా? ఏమన్నా చేసావా? ఏమన్నా చంద్రబాబు నాయుడిని చేసిన అవినీతి మీద ఏమన్నా రికార్డులు బయటికి తీసావా? అందులో బాగా డబ్బులు తిన్నాడు అని చెప్తున్నావు కదా ఇప్పుడు. మరి నువ్వు అధికారంలో 5 ఏళ్ళు ఇదే రాజకీయం కదా నీది, ఇదే కక్ష సాధింపు కదా నువ్వు చేసింది. చెయ్యని నేరానికి అందరినీ అరెస్ట్ చేసావు కదా. ఎవరిని వదిలేసావు నువ్వు?
ఆఖరికి చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేసావు కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి మనీ ట్రయల్ ఎక్కడా ప్రూవ్ చేయకుండా అరెస్ట్ చేసావు కదా. మరి పోలవరంలో కూడా అరెస్ట్ చేయాల్సింది కదా, కేసు కూడా పెట్టలేదుగా, ఎందుకు పెట్టలా? ఇటువంటివన్నీ కూడా ఈ అసత్యాలు, ఈ దొంగల ముఠ ఇదే అసత్యాన్ని, అంటే ఒకటే అసత్యాన్ని పదే 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 చెబితే మళ్ళీ రాబోయే 5 ఏళ్ల కాలంలో మనం ప్రజలని మళ్ళీ నమ్మించవచ్చు అని ఇప్పటి నుంచే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన శ్వేతపత్రంతో కానీ ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగాలన్నీ కానీ చూస్తే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి అసలు నేను కంప్లీట్ చేస్తాను అంటేనే ఇట్లా కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు కదా. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం ఎట్లా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు, త్వరలోనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.